టీడీపీ రూపొందించిన మేనిఫెస్టో రేపు విడుదల కానుంది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. కాగా నేడు మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీకి తుది మెరుగులు దిద్దనుంది. టీడీపీ పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది. మేనిఫెస్టోని విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. నేడు మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీకి తుది మెరుగులు దిద్దనుంది. మునిరాజు మరింత సమాచారం అందిస్తారు. మునిరాజు, ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మేనిఫెస్టోకు సంబంధించిన అంశం చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఏదైతే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నవరత్నాల పేరుతో ఒక ప్యాక్సికం మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సో తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే వివిధ ప్రచార సభల్లో సమావేశాల్లో హామీలు ఇచ్చింది. ఇవాళ మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అంశాలు ఏమి ఉండే అవకాశం కనిపిస్తుంది? తుది మెరుగులు దిద్దేందుకు ఇవాళ మరోసారి టీడీపీ మేనిఫెస్టో కమిటీ భేటీ అవుతుంది. సో మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలేంటి? అంటే ముఖ్యంగా 2019 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను 2 రోజుల్లో ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలతో నిర్వహించినటువంటి కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ ఇప్పటికే పలు వర్గాల నుంచి సూచనలు సలహాలను తీసుకునింది. ఇప్పుడు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి 600 పైసలకు హామీలలో ఎన్ని నెరవేర్చాం, వాటిల్లో ఎన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది, వాటికి కావాల్సిన అంటే అదనంగా ఎటువంటి హామీలు ఇవ్వాలి, దానికి సంబంధించిన అన్నిటి మీద కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాచారాన్ని క్రోడీకరించారు. అయితే రేపు మేనిఫెస్టో కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రితో ఇప్పటి వరకు తాను సేకరించిన లేదంటే పొందుపరిచినటువంటి హామీలకు సంబంధించిన లిస్టును ముఖ్యమంత్రి ఎదుట నుంచి ఆయన సలహాలు సూచనలు తీసుకుని పూర్తి స్థాయిలో తుదిమెరుగులు దిద్దాక ఎల్లుండు పోలిట్ బ్యూరో సమావేశం ఉంది. దాంతో ఎల్లుండు పోలిట్ బ్యూరో సమావేశం తర్వాత ఈ మేనిఫెస్టోను 2019 ఎన్నికల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా వివిధ వర్గాలను ఆకట్టుకునేలా, ఇప్పటికే మహిళలు, రైతులు, యువతను ఆకట్టుకునేలాగా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను అట్లనే ఓట్లు రాల్చే పథకాల పట్ల పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి ఎటువంటి ఇప్పుడు ఈ మేనిఫెస్టోతో పాటు ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో చేసినటువంటి సంక్షేమ పథకాలన్నింటి కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని చెప్పి నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఆదేశించారు. దీంతో మేనిఫెస్టోకు సంబంధించిన అంశం పక్కన పెడితే మరోవైపు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఆడియో సాంగ్స్ ను కూడా ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ ఆడియో సాంగ్స్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వచ్చాకే ఈ సినిమా కల్చర్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆడియో సాంగ్స్ ను ప్రజలు ఆకట్టుకునేలా రూపొందించడం జరుగుతుంది. ఈ మీ భవిష్యత్తుకు నా భరోసా అంటూ ముఖ్యమంత్రి ఇప్పటికే 2019 ఎన్నికల నినాదాన్ని ప్రకటించారు. ఈ నినాదానికి అనుగుణంగానే ఈ సాంగ్స్ అంతా కూడా రూపొందించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు సంక్షేమానికి సంబంధించి పెద్దపీట వేయడంతో పాటు ప్రజలను ఆకట్టుకునేలా ఆడియో సాంగ్స్ కూడా చేశారు. 15 నుంచి సేవా మిత్రాలు అలాగే బూత్ కన్వీనర్లతో కూడా భేటీ కానున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ బూత్ కమిటీలో 4 రోజుల పాటు 15 నుంచి 18 వరకు కూడా అన్ని జిల్లాలను టచ్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సేవా మిత్రాలు అలాగే బూత్ కన్వీనర్లతో భేటీ అవడం, అలాగే ఆ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎన్నికలు ఏ విధంగా సర్వసన్నద్ధమనే దానిపైన వారికి దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రతి జిల్లాలోనూ ఒక బహిరంగ సభ, ఈ 4 జిల్లాలకు కలిపి ఒక్కొక్క బహిరంగ సభ నిర్వహించే టీడీపీ ప్లాన్ రూపొందించింది. ఈ బహిరంగ సభల్లో తన ఎన్నికల ప్రచారాన్ని పూర్తి స్థాయిలో మొదలు పెట్టబోతున్నారు. మొదటగా తిరుమల శ్రీవారి దర్శనం చేసిన తర్వాత తిరుపతిలో సేవా మిత్రాలు అలాగే బూత్ కన్వీనర్లతో భేటీ అవుతారు. అనంతరం ఆయన శ్రీకాకుళం వెళ్లి శ్రీకాకుళం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మరుసటి రోజు ఉత్తరాంధ్రలోని విశాఖ అలాగే విజయనగరం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భేటీ కాబోతారు. తర్వాత ఒంగోలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరుతో పాటు ఈ 4 జిల్లాలకు సంబంధించి 2వ రోజు ఆయన బూత్ కన్వీనర్లు అలాగే సేవా మిత్రులతో పాల్గొంటారు. మరోవైపు
రాయలసీమ జిల్లాల్లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలతో చేస్తారు. ఈ సేవామిత్ర ఈ 4 రోజులు కూడా పూర్తి స్థాయిలో సేవామిత్రాలు అలాగే బూత్ కన్వీనర్లతో భేటీ అయిన తర్వాత తన ఎన్నికల ప్రచారాన్ని 19 లేదా 20వ తేదీన ప్రారంభించబోతున్నారు. మొదట రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించి జిల్లాకు ఒక బహిరంగ సభ నిర్వహించాలనేసి చెప్పి టీడీపీ ప్లాన్ రూపించింది. అయితే రోడ్ షోలు బస్సు యాత్ర చేయడం వల్ల ఒక్కొక్క జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాలను టచ్ చేస్తూ పోయేదానికి వీలవుతుందనేసి చెప్పి భావించారు. దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర ద్వారా తన ఎన్నికల ప్రచారాన్ని ఏకబిగిన 20 రోజుల పాటు అంటే ఏప్రిల్ 9వ తేదీతో ఎన్నికల అంటే ప్రచారాన్ని ముగించాల్సి వస్తుంది. ఏప్రిల్ 9 వరకు కూడా అంటే ఈ 19 లేదా 20 తేదీన ప్రారంభించే బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం ఏప్రిల్ 9 వరకు కూడా కొనసాగనుంది. దీనికి అనుకున్నటువంటి మార్పుల చేర్పులతోటి ఇప్పటికే టీడీపీ టూర్ షెడ్యూల్ ను ఎన్నికల ప్రచార టూర్ షెడ్యూల్ ను నిర్వహించారు. మరోవైపు ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి టూర్ షెడ్యూల్ ను పార్టీ ఖరారు చేసింది. ఈ ముఖ్యమంత్రి టచ్ చేయలేనటువంటి నియోజకవర్గాలన్నింటిలో కూడా లోకేష్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించేలా కూడా నిర్ణయిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ వైసీపీ టికెట్ల ఏ ప్రాతిపదికన వ్యవహరిస్తుంది, కేటాయిస్తుంది అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి టీడీపీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. దీంట్లో ముఖ్యంగా వైసీపీ లో టికెట్లు పొందేందుకు వేలం పాటే ప్రాతిపదికగా నిర్వహిస్తున్నారు. కాబట్టి వీటన్నిటిలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేసి ఆయన నేతలను కోరారు. రైట్, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.